నమస్తే ఎస్టు న్యూస్‌కి స్వాగతం. నేను మీ సంపత్. ముందుగాల తెలంగాణ ప్రధాన అంశాలకు వెళ్ళే ముందు మీకొక విషయం. తెలంగాణ బీజేపీలో ర్యాగింగ్ నడుస్తుందంట. సీనియర్‌లు, జూనియర్‌లను ఎదగనివ్వడం లేదంట. వాళ్ళు పెద్ద నాయకులను కలవాలని పోతే, పెద్ద నాయకులు కలవకుండా వాళ్ళని బయట నిల్చుండబెట్టి, గంటల తరబడి వాళ్ళను టైమ్ పాస్ చేపించుకుంటూ కలవకుండా వెళ్ళిపోతున్నారు. దీంతో జూనియర్‌లు నిరుత్సాహపడుతున్నారంట. ఈ జూనియర్‌ల నిరుత్సాహానికి సీనియర్ నాయకులు టైం ఇవ్వక, మాట్లాడకుండా సమస్యలు చెప్పుకుందామని పోతే, సీనియర్‌లు టైం ఇయ్యక కాలక్షేపం చేస్తున్నారట. ఇదే విషయాన్ని మొన్న రాజాసింగ్ కూడా చెప్పడం జరిగింది. తను కూడా ఇదే ర్యాగింగ్ వల్ల బయటకి పొమ్మంటే పోతాను. బీజేపీ పార్టీలో ఉండమంటే ఉంటాను. నాకే పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు అని జెప్పేసి. అదేవిధంగా ఈటల రాజేందర్‌కి అధ్యక్ష పదవి గూడా ఎన్ని రోజులు సాగుతుందో గూడా తెలుస్తుంది. అంటే బీజేపీలో జూనియర్‌లను ర్యాగింగ్ చేయడం అనేది ఎప్పటినుండో ఉన్నదంట. కానీ ఈ మధ్య ఎక్కువైంది. ఎందుకంటే బీజేపీ నాయకులు పెద్ద నాయకులను కలుద్దామని వెళ్ళినా గూడా కలవకుండా చేస్తున్నారా? ఇది బీజేపీలో ర్యాగింగ్ జరుగుతుందంటూ ఒక విశ్వసనీయ సమాచారం. చూడాలి బీజేపీ పార్టీలో ఇలా ర్యాగింగ్ జరుగుకుంటూ వెళ్తే బీజేపీ పార్టీ స్టాండ్ అయ్యే ఛాన్స్ ఉంటదా? లేకపోతే కింది స్థాయి నాయకులకు అంటే కార్యకర్తలకు ఏమైనా ఛాన్స్ ఇచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంటుందో లేదో. సో, ఇక ప్రధాన అంశాలకు వెళ్ళే ముందుగా హంస దినపత్రిక. హంస దినపత్రిక 3 ఏళ్లలో 30,000 మందికి ఉద్యోగాలు. ఏటా 10,000 మంది బీటెక్, డిగ్రీ పట్టాభద్రులకు బీఎఫ్ఎస్ఐ శిక్షణ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ శిక్షణ కోర్సు ద్వారా వచ్చే 3 ఏళ్లలో రాష్ట్రంలో బీటెక్, డిగ్రీ పట్టాభద్రుల్లో 30,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపాడు. ఇది కొంచెం మంచి పరిణామం. 3 ఏళ్ల 30,000 మందికి ఉద్యోగాలంటే నిరుద్యోగత తగ్గిపోతది. ఉపాధి హామీలు పెరిగిపోతే చాలా మంది సెటిల్ అయితారు. సో, రాజీవ్ రాహుల్ గాంధీలు హిందువులే కాదు. పట్టభద్రుల సమస్యలపై కాంగ్రెస్ ఏనాడైనా పోరాడిందా? బండి సంజయ్. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌కు అర్హత లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో నిర్వహించిన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఎమ్మెల్సీ నియోజకవర్గ సామాజిక మాధ్యమ కార్యకర్తలతో సమావేశంలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన స్వదేశీ మేళా ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తండ్రి కులమే కొడుక్కి వర్తిస్తుందని, రాజీవ్ గాంధీ హిందువే కాబట్టి ఆయన కుమారుడు రాహుల్ గాంధీ హిందువేనని కాంగ్రెస్ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. రాజీవ్ గాంధీ తండ్రి ఫిరోజ్ జహంగీర్ పార్షి. అలాంటప్పుడు రాజీవ్ గాంధీ, ఆయన కుమారుడు రాహుల్ హిందువులు ఎలా అవుతారు? బీసీ కులగణన పేరుతో హిందువులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నా అందులో 10% ముస్లింలకే వెళ్తాయి. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి కేంద్రానికి పంపితే దాన్ని ఆమోదించే ప్రసక్తే లేదు అంటూ నిన్న బండి సంజయ్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సమావేశంలో బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ బీజేపీ ఎప్పటికీ మతం మీదనే వెళ్తుంది తప్ప అధికారం కోసమైనా, లేదు అంటే ప్రజల సమస్యల గురించైనా ఇప్పటి వరకు పోరాడింది లేదు. ఏమొస్తది మతం మీద వెళ్తే? మతం ఎవడికి గావాలి? కులం ఎవడికి గావాలి? ప్రజాస్వామ్యంలో మంచి పరిపాలన గావాలి. అది కోరుకోవాలి ఎవడైనా గూడా. ఇక ఏసీ గదులు దాటి వెళ్ళట్లేదు. క్షేత్రస్థాయిలో పనిచేయాలంటున్న కొందరు అధికారులు వినట్లేదు. అసంతృప్తిగా ఉంది. వారి తీరు మారాలి. నిబద్ధతతోనే గుర్తింపు వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి. విశ్రాంత ఐఏఎస్ గోపాలకృష్ణ నాయుడి స్వీయ చరిత్ర పుస్తకావిష్కరణ. నిజంగానే ఇప్పుడున్న అధికారులు ఏసీ గదులు దాటి బయటికి రావడం లేదు. పరిపాలన అనేది ఏసీ గదుల వరకే పరిమితమైంది. ప్రజా సమస్యలు పట్టించుకునే నాథుడు లేదు. ప్రజల్లోకెళ్ళి అధికారులు ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి సంబంధించిన పరిష్కారం చేసే విజ్ఞత కూడా లేకుండా పోతుంది. ఏమంట బీఆర్ఎస్ ప్రభుత్వము అలవాటు చేసిందో అదే పరిస్థితిని ఇప్పుడు కొనసాగుతుంది. ఒకప్పుడు అధికారులు ప్రజల్లో మమేకమయ్యి నాయకుల కంటే అధికారులే ప్రజల్లో తిరిగి వారి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు అధికారులు ఏసీ గదుల్లో కూర్చుంటే నాయకులనేటోళ్ళు ప్రజల్లోకెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అధికారులకు ఫోన్ చేసి అధికారుల ద్వారా సమస్యలు పరిష్కరించుకొని చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో, ఇప్పుడు ఏమైంది? అధికారులేమో ఏసీ గదిలో కూర్చుంటే, ప్రభుత్వ అధికారులు ఏసీ గదిలో కూర్చుంటే పబ్లిక్ ఎన్నుకునే నాయకులు బయట తిరుగుతున్నారు. వాస్తవం పబ్లిక్ ఎన్నుకునే నాయకులు బయట తిరిగినా వారితో పాటు అధికారులనేది తిరగాలి. కానీ ఈరోజు మారిపోయింది. అదే విషయమే నిన్న రేవంత్ రెడ్డి సీరియస్ అవ్వడం కూడా జరిగింది. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు, కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఇటీవల రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా నడుస్తుండగా
కులగణన చేసి బీసీలకు న్యాయం చేస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే తప్పుల తడుకుతో జనాలను మోసం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ కూడా తమ గళాన్ని గట్టిగా వినిపిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు గట్టిగానే ప్రయత్నిస్తుంది అని కిషన్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి గారు, మీ బీజేపీ పార్టీలో నడుస్తున్న ఆ ర్యాగింగ్ని కనుక కొంచెం కంట్రోల్ చేసుకుంటే బీజేపీ అనేది తెలంగాణలో బలపడుతుంది. అంతే తప్ప మత రాజకీయాలు, కుల రాజకీయాలతోని ఇట్లా చిన్న చిన్న నాయకుల్ని, కార్యకర్తలు తొక్కుకుండా వాళ్ళకి టైం ఇవ్వకుండా వెళ్తే మీ మీ పార్టీ లేవని కూడా లేవది, అట్లనే పడిపోతుంది. మూసీకి ముంచుకొస్తున్న ముప్పు. ఈ జలాశయంలో 15.32% మేర పూడిక, 4.46 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంలో 0. అమెరికా నుంచి మరో 112 మంది ఇండియాకు చేరుకున్న అక్రమ వలసదారులు. అమృత్సర్లో దిగిన యుఎస్ మిలిటరీ ఫ్లైట్ 3వ బ్యాచ్ లో 44 మంది హర్యానా, 33 మంది గుజరాత్, 31 మంది పంజాబ్ వాసులు. 2వ బ్యాచ్ అక్రమ వలసదారుల చేతులకు బేడీలు, కాళ్లకు ఇనుప గొలుసులు. ఇక నిప్పంటించి ముక్కలుగా నరికి సంగారెడ్డిలో లారీ డ్రైవర్ దారుణ హత్య. మైనర్తో ప్రేమ వ్యవహారమే కారణం. పెళ్లి పేరుతో పిలిపించి బాలిక తండ్రి ఘాతకం. మృతుడికి ఇదివరకే భార్య, 2 పిల్లలు. కులగణన రీసర్వే షురు. ప్రభుత్వం విస్తృత ప్రచారం, అవగాహన కల్పిస్తున్న అధికారులు. బీసీ కమిషన్ పలు ప్రాంతాల్లో సందర్శన. కులగణనలో ఇప్పటికే 3,56,323 కుటుంబాలు మిగిలి ఉన్నాయని మొన్న రేవంత్ రెడ్డి చెప్పడం. ఎందుకంటే కులగణన అందరూ పాల్గొంటేనే కులానికి సంబంధించిన సభ్యులు ఎంతమంది, కులగణన రిజర్వేషన్ శాతం ఎంత అనేది మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కులగణనలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకుంటే మంచిది. ఇక ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్. వచ్చే నెల 22 నుంచి 18వ సీజన్ షురు. 23 సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ హైదరాబాద్ వేదికగా మ్యాచ్. మొత్తంగా 65 రోజులు, 74 మ్యాచ్లు. ఇక ఎంతగానో వేచి చూస్తున్న క్రికెట్ ప్రియులకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక క్రికెట్ సీజన్ స్టార్ట్ అయిందంటే చాలు సమ్మర్ మొత్తం వెళ్ళిపోతుంది. 3 కిలోమీటర్లకు ఈవీ ఛార్జింగ్ స్టేషన్. 2030 నాటికి 6,000 పాయింట్లు టార్గెట్ గా పెట్టుకున్న టీజీ రెడ్కో 50 గజాల స్థలం ఉండి ఆసక్తి ఉంటే చేయుత. ప్రస్తుతం రాష్ట్రంలో 870 స్టేషన్ల అందుబాటులోకి. మొత్తం ఈవీ వెహికల్ సంఖ్య 1,26,000 కార్లు. న్యూక్లియర్ వేషన్స్ ఖర్చు తగ్గించేందుకు రెడీ. అందుకు రష్యా, చైనాతో డీల్కి సిద్ధం. దీనివల్ల 3 దేశాల రక్షణ బడ్జెట్ సగానికి తగ్గుతుంది. ట్రంప్. ఇక 850 కోట్లు టోకరా. ఫాల్కన్ క్యాపిటల్ బ్యారీ స్కామ్. అధిక ఆదాయం ఆశ చూపి ప్రజల నుంచి డబ్బుల వసూలు. సైబరాబాద్ పరిధిలో ఘటన. బిజినెస్ హెడ్ పవన్, డైరెక్టర్ కావ్య అరెస్టు. సో ఇది దిశ పత్రిక ప్రచురించిన ప్రధాన అంశాలు. ఇక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే బ్యానర్ గా చదువులు చెప్తాయి, ఓదార్స్తాయి, సరికొత్త ఏఐ టూల్ అందుబాటులోకి. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తుంది. చేసే ప్రతి పనిలో ఏఐ వాడకం పెరిగిపోతుంది. మారుమూల ప్రాంతాల్లో ఉన్నోళ్లకు తక్కువ ఖర్చుతో చదువులు చెప్పేందుకు, ప్రపంచాన్ని కనెక్ట్ చేసేందుకు ఏఐ ఉపయోగపడుతున్నది. అంతేకాదు బ్రేకప్ అయిన వారు తాము ఒంటరి అయిపోయామన్న ఫీలింగ్ పోగొట్టుకునేందుకు కూడా ఏఐ తోడుగా నిలుస్తుందని ఒక బ్యానర్ అయితే వచ్చింది. చూడాలి ఏఐ ఇట్లాంటి పనులు చేస్తే మంచిగానే ఉంటది. బర్డ్ ఫ్లూ భయం, చికెన్ కు దూరం. మటన్ షాప్లకు క్యూ. ఫిష్ మార్కెట్ లోను విపరీతమైన రద్దీ. అదే అదునుగా రేట్లు భారీగా పెంచిన వ్యాపారులు. 1000 దాటిన కిలో మటన్, నాటుకోడి 500, చేపల రేట్లు కిలోకు 50 నుంచి 350 దాకా పెంపు. ఇక పైసలు వేస్తారు, అకౌంట్ ఖాళీ చేస్తారు. తక్కువ మొత్తం డిపాజిట్ చేసి ఫోన్ కు క్రెడిట్ అలర్ట్. ఆ మెసేజ్ చూసి యూపీఐ బ్యాలెన్స్ చెక్ చేస్తే ఖాతాలోని డబ్బు గాయబ్. డిపాజిట్ చేసిన మొత్తానికి చివరి 0 చేర్చి అందిన కాడికి దోపిడి. మెసేజ్ల రూపంలో యూపీఐ లింకులు క్లిక్ చేస్తే అంతే. యూపీఐలో అడ్డగోలుగా పెరుగుతున్న జంప్ డిపాజిట్ స్కామ్. ఈ జంప్ డిపాజిట్ స్కామ్ అనేది చాలా పెద్ద స్కాము. మేము పొరపాటున మా పైసలు మీ దగ్గరికి వచ్చినాయని చెప్పేసి మాకు అవి దయచేసి పంపించాలని చెప్పేసి ఒక లింక్ పంపిస్తారు. ఆ యూపీఐ లింక్ ద్వారా మీ అకౌంట్ లో ఎంత ఉంటే అంత మొత్తం అమౌంట్ కాజేస్తున్నారు. ఈ జంప్ డిపాజిట్ స్కామ్ మీద ఒక ప్రత్యేకమైన స్టోరీ కూడా చేసే ప్రయత్నం చేస్తాం మేము. జంక్ డిపాజిట్ స్కామ్ అంటే ఏంటిది, జంక్ డిపాజిట్ లింక్స్ అంటే ఏంటి అది కూడా వివరించే ప్రయత్నం చేస్తాం. ఇక ఐఏఎస్లు మారండి, తప్పులను ఎంకరేజ్ చేయొద్దు. సీఎం రేవంత్ రెడ్డి. కొందరు ఆఫీసర్లు ఏసీ గదులను దాటలేరు. ఒకప్పుడు లీడర్ల కన్నా ఆఫీసర్లతోనే జనం మమేకమయ్యేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడుంది? శంకరన్, శేషన్, మన్మోహన్ లాంటి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకోవాలి.
నిబద్ధత కలిగిన ఆఫీసర్లకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. యంగ్ సివిల్ సర్వెంట్లకు రిటైర్డ్ ఆఫీసర్లతో సెమినార్లు నిర్వహిస్తామని వెల్లడి. రిటైర్డ్ ఐఏఎస్ గోపాలకృష్ణ నాయుడు రాసిన లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి పుస్తకావిష్కరణ. చూడాలి రేవంత్ రెడ్డి అన్నట్టు ఇకనైనా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు బయటకు వచ్చి ప్రజలతో మమేకం అవుతారా లేదా అనేది. ఇక మార్చి 22 నుండి ఐపీఎల్ హైదరాబాద్ లో 9 మ్యాచ్లు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 18వ ఎడిషన్ షెడ్యూల్ ను బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది. 10 జట్లు పాల్గొంటున్న ఈ మెగా డీల్ దేశవ్యాప్తంగా 13 వేదికల్లో మార్చి 22 నుంచి మే 25 వరకు జరగనుంది. కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు మధ్య ఈడెన్ గార్డెన్ లో తొలి మ్యాచ్ జరుగుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ మార్చి 23న ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో తమ మొదటి మ్యాచ్ లో తలపడుతుంది. గతేడాది సన్ రైజర్స్ రన్నరప్ గా నిలవడంతో ఈ సీజన్ లో హైదరాబాద్ కు 7 లీగ్ మ్యాచ్లతో పాటు క్వాలిఫైర్ 1 ఎలిమినేటర్ మ్యాచ్ ను కూడా కేటాయించారు. అంటే కళ్ళ కింద చెప్పులాగా తయారై వాళ్ళ మాటలను వినుకుంటూ వాళ్ళు చెప్పిందే చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. సో ఐఏఎస్ అధికారులు ఇకనైనా బయటికి రావాలి, బయటకు వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజలకు కావాల్సిన సమస్యలు తీర్చే పనిలో ముందుండాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఓడిన వారికి ఎమ్మెల్సీగా నో ఛాన్స్ తేల్చి చెప్పిన పార్టీ అధిష్టానం. వచ్చే నెలలో ఎమ్మెల్యేల కోటాలో 5 సీట్లు ఖాళీ. యువతకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా ఆలోచన. మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్. కేసీఆర్ ను అభిమానిస్తా. స్థానిక ఎన్నికల్లో యూత్ కు ఇంపార్టెన్స్. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అనౌన్స్మెంటే కారణమా? 2 రైళ్ల పేర్లు ఒకేలా ఉండటంతో ప్రయాణికుల గందరగోళం. విచారణకు ఆదేశించిన కేంద్రం. ఢిల్లీ తొక్కిస్లాట్లో 18కి చేరిన మృతుల సంఖ్య. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసినట్ట ఘటనకు ట్రైన్ అనౌన్స్మెంట్ కారణం కావచ్చని పోలీసులు చెప్తున్నారు. మహాకుంభమేళ వెళ్లేందుకు 2 ప్లాట్ఫామ్స్ మీద వేల సంఖ్యలో ప్రజలు ఎదురు చూస్తుండగా 2 రైళ్లు పేర్లు ఒకేలా ఉండడంతో అనౌన్స్మెంట్ లోని విని గందరగోళానికి గురి. అమెరికా నుంచి మరో 112 మంది ఇండియాకు చేరుకున్న అక్రమ వలసదారులు. అమృత్సర్ లో దిగిన యుఎస్ మిలిటరీ ఫ్లైట్. 3వ బ్యాచ్ లో 44 మంది హర్యానా, 33 మంది గుజరాత్, 31 మంది పంజాబ్ వాసులు. 2వ బ్యాచ్ అక్రమ వలసదారుల చేతులకు బేడీలు, కాళ్లకు ఇనుప గొలుసులు. ఇక నిప్పంటించి ముక్కలుగా నరికి. సంగారెడ్డిలో లారీ డ్రైవర్ దారుణ హత్య. మైనర్ తో ప్రేమ వ్యవహారమే కారణం. పెళ్లి పేరుతో పిలిపించి బాలిక తండ్రి ఘాతకం. మృతుడికి ఇదివరకే భార్య, 2 పిల్లలు. కులగన్న రీసర్వే షురు. ప్రభుత్వం విస్తృత ప్రచారం. అవగాహన కల్పిస్తున్న అధికారులు. బీసీ కమిషన్ పలు ప్రాంతాల్లో సందర్శన. కులగణలో ఇప్పటికే 3,56,323 కుటుంబాలు మిగిలి ఉన్నాయని మొన్న రేవంత్ రెడ్డి చెప్పడం. ఎందుకంటే కులగణన అందరూ పాల్గొంటేనే కులానికి సంబంధించిన సభ్యులు ఎంతమంది, కులగణన రిజర్వేషన్ శాతం ఎంత అనేది మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కులగణనలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకుంటే మంచిది. ఇక ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్. వచ్చే నెల 22 నుంచి 18వ సీజన్ షురు. 23ల సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ హైదరాబాద్ వేదికగా మ్యాచ్. మొత్తంగా 65 రోజులు 74 మ్యాచ్లు. ఇక ఎంతగానో వేచి చూస్తున్న క్రికెట్ ప్రియులకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక క్రికెట్ సీజన్ స్టార్ట్ అయిందంటే చాలు సమ్మర్ మొత్తం వెళ్ళిపోతుంది. 3 కిలోమీటర్లకు ఈవీ ఛార్జింగ్ స్టేషన్. 2030 నాటికి 6,000 పాయింట్లు టార్గెట్ గా పెట్టుకున్న టీజీ రెడ్కో. 50 గజాల స్థలం ఉండి ఆసక్తి ఉంటే చేయుత. ప్రస్తుతం రాష్ట్రంలో 870 స్టేషన్ల అందుబాటులోకి. మొత్తం ఈవీ వెహికల్ సంఖ్య 1,26,000 కార్లు. న్యూక్లియర్ వేషన్స్ ఖర్చు తగ్గించేందుకు రెడీ. అందుకు రష్యా, చైనాతో డీల్ కు సిద్ధం. దీనివల్ల 3 దేశాల రక్షణ బడ్జెట్ సగానికి తగ్గుతుంది. ట్రంప్. 850 కోట్లు టోకరా. ఫాల్కన్ క్యాపిటల్ బ్యారీ స్కామ్. అధిక ఆదాయం ఆశ చూపి ప్రజల నుంచి డబ్బుల వసూలు. సైబరాబాద్ పరిధిలో ఘటన. బిజినెస్ హెడ్ పవన్, డైరెక్టర్ కావ్య అరెస్టు. సో ఇది దిశ పత్రిక ప్రచురించిన ప్రధాన అంశాలు. ఇక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే బ్యానర్ గా చదువులు చెప్తాయి, ఓదార్స్తాయి. సరికొత్త ఏఐ టూల్ అందుబాటులోకి. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తుంది. చేసే ప్రతి పనిలో ఏఐ వాడకం పెరిగిపోతుంది. మారుమూల ప్రాంతాల్లో ఉన్నోళ్లకు తక్కువ ఖర్చుతో చదువులు చెప్పేందుకు, ప్రపంచాన్ని కనెక్ట్ చేసేందుకు ఏఐ ఉపయోగపడుతున్నది. అంతేకాదు బ్రేకప్ అయిన వారు తాము ఒంటరి అయిపోయామన్న ఫీలింగ్ పోగొట్టుకునేందుకు కూడా ఏఐ తోడుగా నిలుస్తుందని ఒక బ్యానర్ అయితే వచ్చింది. చూడాలి ఏఐ ఇట్లాంటి పనులు చేస్తే మంచిగానే ఉంటది. బర్డ్ ఫ్లూ భయం. చికెన్ కు దూరం. మటన్ షాప్లకు క్యూ. ఫిష్ మార్కెట్ లోను విపరీతమైన రద్దీ. అదే అదునుగా రేట్లు భారీగా పెంచిన వ్యాపారులు.
1000 దాటిన కిలో మటన్, నాటుకోడి 500, చేపల రేట్లు కిలోకు 50 నుంచి 350 దాకా పెంపు. ఇక పైసలు వేస్తారు, అకౌంట్ ఖాళీ చేస్తారు, తక్కువ మొత్తం డిపాజిట్ చేసి ఫోన్ కు క్రెడిట్ అలర్ట్. ఆ మెసేజ్ చూసి యూపీఐ బ్యాలెన్స్ చెక్ చేస్తే ఖాతాలోని డబ్బు గాయబ్. డిపాజిట్ చేసిన మొత్తానికి చివరి సున్నా చేర్చి అందిన కాడికి దోపిడి. మెసేజ్ల రూపంలో యూపీఐ లింకులు క్లిక్ చేస్తే అంతే. యూపీఐలో అడ్డగోలుగా పెరుగుతున్న జంప్ డిపాజిట్ స్కామ్. ఈ జంప్ డిపాజిట్ స్కామ్ అనేది చాలా పెద్ద స్కాము. మేము పొరపాటున మా పైసలు మీ దగ్గరికి వచ్చినాయని చెప్పేసి మాకు అవి దయచేసి పంపించాలని చెప్పేసి ఒక లింక్ పంపిస్తారు. ఆ యూపీఐ లింక్ ద్వారా మీ అకౌంట్ లో ఎంత ఉంటే అంత మొత్తం అమౌంట్ కాజేస్తున్నారు. ఈ జంప్ డిపాజిట్ స్కామ్ మీద ఒక ప్రత్యేకమైన స్టోరీ కూడా చేసే ప్రయత్నం చేస్తాం మేము. జంక్ డిపాజిట్ స్కామ్ అంటే ఏంటిది, జంక్ డిపాజిట్ లింక్స్ అంటే ఏంటి అది కూడా వివరించే ప్రయత్నం చేస్తాం. ఇక ఐఏఎస్ లు మారండి, తప్పులను ఎంకరేజ్ చేయొద్దు. సీఎం రేవంత్ రెడ్డి. కొందరు ఆఫీసర్లు ఏసీ గదులను దాటలేరు. ఒకప్పుడు లీడర్ల కన్నా ఆఫీసర్లతోనే జనం మమేకమయ్యేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడుంది? శంకరన్, శేషన్, మన్మోహన్ లాంటి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకోవాలి. నిబద్ధత కలిగిన ఆఫీసర్లకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. యంగ్ సివిల్ సర్వెంట్లకు రిటైర్డ్ ఆఫీసర్లతో సెమినార్లు నిర్వహిస్తామని వెల్లడి. రిటైర్డ్ ఐఏఎస్ గోపాలకృష్ణ నాయుడు రాసిన లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి పుస్తకావిష్కరణ. చూడాలి రేవంత్ రెడ్డి అన్నట్టు ఇకనైనా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు బయటకు వచ్చి ప్రజలతో మమేకం అవుతారా లేదా అనేది. ఇక మార్చి 22 నుండి ఐపీఎల్ హైదరాబాద్ లో 9 మ్యాచ్లు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 18వ ఎడిషన్ షెడ్యూల్ ను బీసీసీ ఆదివారం విడుదల చేసింది. 10 జట్లు పాల్గొంటున్న ఈ మెగా డీల్ దేశవ్యాప్తంగా 13 వేదికల్లో మార్చి 22 నుంచి మే 25 వరకు జరగనుంది. కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు మధ్య ఈడెన్ గార్డెన్ లో తొలి మ్యాచ్ జరుగుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ మార్చి 23న ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో తమ మొదటి మ్యాచ్ లో తలపడుతుంది. గతేడాది సన్ రైజర్స్ రన్నరప్ గా నిలవడంతో ఈ సీజన్ లో హైదరాబాద్ కు 7 లీగ్ మ్యాచ్లతో పాటు క్వాలిఫైయర్ 1 ఎలిమినేటర్ మ్యాచ్ ను కూడా కేటాయించారు. ఫ్రీ ఇసుక దోచేస్తున్నారు. స్థానిక అవసరాల పేరిట లోకల్ లీడర్ల దందా. వాగుల నుంచి రోజు 100 ట్రాక్టర్లు, లారీలతో రవాణా. స్థానిక అవసరాలకు ఈ ఫ్రీ ఇసుక అంటూ నిరుడు సర్కారు సర్క్యులేట్. ఇదే అదనంగా లోకల్ లీడర్లు, కొందరు ఆఫీసర్లు కుమ్మక్కై దోపిడీ. ఇష్టారీతిగా చెరువులు, వాగుల నుంచి ఇసుక తరలింపు. ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్న స్టాక్ పాయింట్లు. ఫ్రీ ఇసుక కోసం స్థానికులు అటుగా వెళ్తే దాడులు. లేబర్ ఛార్జీలు ఆఫీసర్లకు మామూలు పేర్ల వసూలు. ఆ అనౌన్స్మెంట్ తోనే తొక్కిస్లాట. ప్రయాగరాజ్ ట్రైన్ కోసం జనం పరుగులు. 2 రైళ్ల పేర్లు ఒకేలా ఉండడంతో గందరగోళం. మరో 2 రైళ్లు ఆలస్యం అవడంతో స్టేషన్లో విపరీతమైన రద్దీ. ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య. సో 1కి 2కి బయటికే. రాష్ట్రంలోని 20% బడుల్లో ఇదే పరిస్థితి. 5.4% బడుల్లో టాయిలెట్స్ లేవు. 19% బడుల్లో పాడుపడ్డాయి. 27% బాలికలకు టాయిలెట్స్ సౌలత్ లేదు. ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ల పరిస్థితిపై ఆశా నివేదికలో వెల్లడి. పట్టపాలు నల్లరోడ్డుపై హత్య, అన్నను కత్తితో పొడిచి చంపిన సోదరులు. సో ఇది వెలుగు దినపత్రిక ప్రధాన అంశాలు. స్వేచ్ఛలో బ్యానర్ అంశంగా ఐపీఎల్ 18వ సీజన్ కు వేలైంది. ఛాంపియన్ ట్రోఫీ ముగిసిన 12 రోజుల్లోనే ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఇక ప్లేయర్ల ధనాధన్ షాట్లు ఉత్కంఠను కలిగించే మ్యాచ్లతో ఫ్యాన్స్ కు పండగే. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అలనాటి నటి నిర్మాత కృష్ణవేణి కన్నుమూశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ ఫిలిం నగర్ నివాసంలో తుదిశ్వాస విడిచారు. 101 సంవత్సరాలు బతికిందని చెప్పేసి స్వేచ్ఛ దినపత్రిక ప్రచురించింది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుండ్రత్పల్లి ఎస్పీ కాలనీ సమీపంలో పులి సంచారం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. పులి పాదయాత్రను స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. జనగణనలో కులగణన పొలిటికల్ వెపన్. బీజేపీ టార్గెట్ గా కాంగ్రెస్ మాస్టర్ స్ట్రోక్. తెరపైకి పార్లమెంట్లో చట్టం డిమాండ్. ఆమోదిస్తే ఛాంపియన్ గా తెలంగాణ సర్కార్, తిరస్కరిస్తే బీసీల నుంచి బీజేపీకి వ్యతిరేకత. జనాభా లెక్కల్లో కులాల లెక్కింపులపై పట్టు. కేంద్రపై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్ధం. దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ పై చర్చ. తెలంగాణ నుంచి మొదలైన బీసీ ఉద్యమం. రాహుల్ గాంధీ బ్రెయిన్ చైల్డ్ గా కులగణన. మోదీపై రేవంత్ కామెంట్ తో షాక్ లో బీజేపీ. చూడాలి, ఒకవేళ తెలంగాణ గనక మొదలుపెట్టిన కులగణన అంశాన్ని పార్లమెంట్లో తెరపైకి తీసుకొచ్చి దాన్ని చట్టం చేస్తే మాత్రం తెలంగాణ సర్కార్ అనేది ఛాంపియన్ గా ఉంటది. ఎందుకంటే కులగణన చేసిన తొలి రాష్ట్రంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ కులగణన వల్ల ఎంతమందికి లాభం చేకూరుతుంది, ఎంతమందికి నష్టం అనేది పక్కన పెడితే ఇప్పటి వరకు బీజేపీ 15 సంవత్సరాలు మూడు దఫాలుగా అధికారంలోకి వచ్చింది. కానీ కులగణన విషయంలో ఇప్పటి వరకు జనాభా లెక్కలే తీయలేదు. ఈ కులగణన ఏం తీస్తుంది? ఇది బీజేపీకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదే విధంగా
కాంగ్రెస్ అనుకున్నట్టే బీజేపీకి మాస్టర్ స్ట్రోక్ ప్లాన్ని తయారు చేసిందని కూడా కాంగ్రెస్ వర్గాల్లో ఒక చక్కర్లు కొడుతుంది ఒక వార్త. ప్రభుత్వానికి పైసల పరేషాన్, సంక్షేమ పథకాలకు విడుదలలో జాప్యం, ఇప్పటికీ ఆర్టీసీ ఆరోగ్యశ్రీ సమ్మె బెడద, పెండింగ్లో కళ్యాణ లక్ష్మి ఆసరా స్కీమ్, రుణమాఫీ చేసైనా మైలేజ్ రాలేదనే చర్చ, రైతు భరోసా అమలవుతున్న అసంతృప్తి, పేరుకుపోయిన బకాయిలతో సతమతం, పాత అప్పుల వడ్డీలకే భారీగా చెల్లింపు, కేంద్రం నుంచి విడుదల కాని బకాయిలు, గ్రామీణ సంస్థలకు ఆగిపోయిన ఫండ్, కొత్త బడ్జెట్ తర్వాతే ఆర్థిక స్థితిపై క్లారిటీ. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, గవర్నమెంట్లో ఉన్న అధికారులు ఎవరైతుందో సంతకం పెట్టాల్సిన టైంలో సంతకం పెట్టక, ఇవి విడుదల కావాల్సిన టైంలో విడుదల చేయకుండా అధికారుల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని సెక్రటేరియట్స్లో విశ్వసనీయ సమాచారం. ఈ అధికారులను కూడా అదుపులో పెట్టుకుంటే ఇలాంటి రుణమాఫీ విషయంలో అధికారుల నిర్లక్ష్యం బాగా కనబడింది. నాయకులు సంక్షేమ పథకాలను అమలు చేస్తాము, వాటికి పైసలు విడుదల చేయడం వరకే వాళ్ళ బాధ్యత. వాటిని రైతుల దాకా చేరిందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుంది. అధికారుల వైఫల్యం వల్లనే ఇలా నాయకులకు చెడ్డ పేరు వస్తుందని సెక్రటరీలో చర్చ జరుగుతుంది. ఇక ఐఏఎస్లు జనరల్లోకి రండి. ఒకప్పుడు ప్రజల మధ్య ఐఏఎస్లు, అందుకే వారిని బాగా గుర్తుంచుకునేవారు, పొలిటీషియన్ల కంటే ఎక్కువ ప్రేమించేవారు. టిఎన్ శేఖర్, ఎస్ఆర్ శంకరన్ ఉదాహరణ. ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ సైతం అంతే. ఇప్పుడు కలెక్టర్లు ఏసీ రూమ్లు దాటట్లేదు, పేదలకు సాయం చేయాలనే ఆలోచన ఉండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. రిటైర్డ్ ఐఏఎస్ గోపాలకృష్ణ పుస్తకావిష్కరణలో ఈ మాటలు చెప్పడం జరిగింది. ఇక బీజేపీని ప్రజలు క్షమించరు, మీ అప్పులన్నీ కార్పొరేట్ కంపెనీల రుణాల మాఫీ కోసమేనా? ప్రతి బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం. ఎన్డీఏ 10 ఏళ్లలో 125 లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారో చెప్పాలి. నిర్మలా సీతారామన్కు కేటీఆర్ బహిరంగ లేఖ. కేటీఆర్ బహిరంగ లేఖ రాసే ముందు తెలంగాణకు వాళ్ళు ఎంత ఇచ్చిందనే లెక్కలు కనుక బయట పెడితే మీకు ఒక విలువ ఉండేది, మీకు ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉండేది. కానీ అలా చేయకుండా మీకు నోటికి వచ్చినట్టు మీ తెలివి తక్కువ చేష్టల వల్లనే బీఆర్ఎస్ ఈ రోజున మాటలు పడాల్సి వస్తుంది. ఇక పనిచేసిన వాళ్ళకే పదవులు. కొత్త తరాన్ని ప్రోత్సహిస్తున్నాం, సొంత పార్టీ నేతల తీరును చెక్కదిద్దుతాం. స్థానిక సంస్థల్లో యూత్ కాంగ్రెస్ క్రియాశీల పాత్ర పోషించాలి. యూత్ కాంగ్రెస్ ట్రైనింగ్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అటవీ శాఖలో డ్రోన్స్, వేసవిలో ఫైర్ మానిటరింగ్, త్వరలో వినియోగంలోకి డ్రోన్ల ఆపరేషన్పై శిక్షణ పూర్తి. అమరాబాద్ కల్వాల్ ఏటు నాగరం రిజర్వ్ ఫారెస్ట్లో అగ్ని ప్రమాదాలు, ముందస్తు చర్యలకు ఏర్పాట్లు. ఇక బర్డ్ ఫ్లూ గండం, పౌల్ట్రీ డల్. రోజు వేల సంఖ్యలో కోళ్లు ముత్తువాత, భారీగా పడిపోతున్న చికెన్ అమ్మకాలు, కోతకు వచ్చిన కోళ్లు అమ్మలేని స్థితి, తలలు పట్టుకుంటున్న ఆ పౌల్ట్రీ రైతులు. నల్గొండ పౌల్ట్రీపై ప్రత్యేక కథనం అంటూ ఒక ప్రత్యేక కథనం ఇచ్చింది. ఇక ఎకరం 100 కోట్ల భూమికి రాజమార్గం, తుది దశలో నియోపోలిస్ జంక్షన్ పనులు, మరో 1.5 రోజుల్లో అందుబాటులోకి. ఓఆర్ఆర్ పైకి వెళ్లే వాహనాలకు ఈజీ, నియోపోలిస్ వెంచర్లోకి నేరుగా మార్గం. ఇక ఇది స్వేచ్ఛ దినపత్రిక ప్రచురించిన ప్రధాన అంశాలు. ఈనాడు పిఎఫ్ ఖాతాల బోగస్ కంపెనీలకు అనుసంధానం, డబ్బు లాగేందుకు సైబర్ నేరగాళ్లు పన్నాగం, దీంతో ఉద్యోగులకు మూన్ లైటింగ్ ముప్పు, సొంతంగానే తొలగించుకునేలా ఈపీఎఫ్ఓ డీలింక్ ఆప్షన్. ఏసీ గదులు దాటి వెళ్ళట్లేదు, క్షేత్రస్థాయిలో పనిచేయాలంటున్న కొందరు అధికారులు వినట్లేదు, అసంతృప్తిగా ఉంది, వారి తీరును మారాలి, నిబద్ధనతోనే గుర్తింపు వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి. విశ్రాంత ఐఏఎస్ గోపాలకృష్ణ నాయుడు స్వీయ చరిత్ర పుస్తకావిష్కరణలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. రైలు ప్లాట్ఫామ్పై గందరగోళంతో తొక్కిసలాట, తోసుకొచ్చిన వారిపైన మెట్ల మీద నుంచి జనం బజారుపడడంతో ప్రమాదం, 18కి చేరిన మృతుల సంఖ్య, 10 లక్షల చొప్పున పరిహారం. 850 కోట్ల భారీ మోసం, ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి డిపాజిట్ల సేకరణ, బోర్డు తిప్పేసిన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, 2 అరెస్టు, నిందితుల కోసం పోలీసుల గాలింపు. కొరుకుడు పడని దంత వైద్యం, ప్రభుత్వ ప్రాంతిక వైద్యంలో డెంటల్ విభాగాలేవి. బీడీఎఫ్ చదివిన వారికి ఉపాధి అంతంతే, ఇతర వృత్తులపై మల్లుతున్న పట్టభద్రులు. స్థితిమంతులైతేనే పీజీల కోసం విదేశాలకు. రాష్ట్రంలో దంత వైద్య విద్య అభ్యసించిన వారికి సరైన ఉపాధి అవకాశాలు లేక వారు ఇతర వృత్తులకు మారడమో, విదేశాలకు వెళ్లడమో పరిపాటిగా మారింది. ఎంబీబీఎస్ పూర్తి చేసే వైద్యులకు ప్రైవేట్ ఆసుపత్రులు చేరిన కనీసం 30,000 నుంచి 50,000 వరకు వేతనం ఉంటుంది. ఎంబీబీఎస్ లాగే 5 ఏళ్ల పాటు బీడీఎఫ్ కోర్సు చేసిన వారికి అవకాశాలు అంతంత మాత్రమే. డెంటల్ క్లినిక్లలో వీరికి 10-15 వేతనం మాత్రమే ఇస్తున్నారు. ఇది ఈనాడు దినపత్రిక ప్రచురించిన ప్రధాన అంశాలు. నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటమ్గా కాళ్లకు గొలుసులు, చేతులకు సంఖ్యలు, డిపోటీలపై మారని అమెరికా తీరు, 112 మంది వలసదారులతో భారత్కు 3వ విమానం.
ఏపీ జలదోపిడీ 25 రోజులుగా రోజుకు 2 టీఎంసీల తరలింపు రాష్ట్ర ప్రభుత్వం చూద్దాం. ఇప్పటికే 646 టీఎంసీల మళ్లింపు. వేసవికి ముందే నిర్ధారిత నీటి కోట 512 టీఎంసీలు, దాన్ని మించి జలాలు తరలిస్తున్న ఏపీ మీనమేషాలు లెక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. వారించిన కృష్ణా మేనేజ్మెంట్ బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఊసేలేదు. అంటగడుతున్న నాగార్జున సాగర్ యాసంగి కష్టమే అంటున్న నిపుణులు. ఇక ఏపీ ఇష్టారాజ్యం కాంగ్రెస్ చూద్దాం. యథేచ్ఛగా కృష్ణా జలాలు తరలిస్తున్న కన్నెత్తి చూడని రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సాగర్ కుడికాల్వ ద్వారా 646 టీఎంసీలను అక్రమంగా తరలిస్తున్న చలనం లేదు. నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడ్డ తెలంగాణను హస్తం పార్టీ ముంచుతున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫైర్. సర్కారు కళ్ళు తెరవాలి, ఏపీ జలదోపిడిని అడ్డుకోవాలి. సాగర్ కుడికాల్వ నుంచి రోజు 10,000 క్యూసెక్ల తరలింపు. ప్రభుత్వ మౌనంతో తెలంగాణ రైతులకు అన్యాయం. ఇక ఐఏఎస్లకు ఏసీ జబ్బు, ఏసీ రూముల్లోంచి బయటకు వస్తలేరు. ట్రైనింగ్ నుంచి ఐఏఎస్ సెటిల్మెంట్లు, చెడు అంశాలే వాళ్లకు రోల్ మోడల్. మేము ఒక్క తప్పు చేయాలని చెప్తే వాళ్ళు 3 చేద్దామని అంటున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. మిగులు రాష్ట్రంగా అప్పజెప్పినాం. బీఆర్ఎస్ పాలన తర్వాత కూడా ముగులు బడ్జెటే అప్పులతో రాష్ట్ర ప్రజల దశాబ్దాల కష్టాలు తీర్చినాం. రాష్ట్ర దిశ మార్చి తరగతిని అంతస్తుని సృష్టించినాం. 125 లక్షల కోట్ల అప్పుతో కేంద్రం చేసిందేమి? అత్యధిక అప్పులు మీరే వేసి మాపై అబండాల. కార్పొరేట్ శక్తుల రుణాల మాఫీకే మీ తాపత్రయం. బడ్జెట్లో నిధులు ఇవ్వని బీజేపీని ప్రజలు క్షమించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు కేటీఆర్ బహిరంగ లేఖ. వివరాలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దజన్. బయ్యారం ముక్కుపై తుప్పు మాటలు. ఖనిజం నాణ్యత లేదన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు. విభజన హామీలో పరిశ్రమల పొందుపరిచేందుకు కేంద్రమే గనులే లేని విశాఖ ప్లాంట్ పట్టలేదా తెలంగాణ వాదులు. పంటల బీమా లేదేం ధీమా. గత వానకాలమే అమలు చేస్తామన్న ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి ఏడాదైనా అతిగతి లేదు. ఈ సీజన్లోనూ కష్టమే అంటున్న వ్యవసాయ శాఖ. పైసలు లేకనే పథకం పక్కకు. పంటలు ఎండిపోయి నష్టపోతున్న రైతాంగం. అరచేతిలో ప్రాఫిట్ 850 కోట్లు హాంఫట్. 6,979 మంది డిపాజిట్లకు టోపీ. 2 అరెస్టు పరాల్లో ఉన్న ప్రధాన నిందితులు. ఇక ఇది నమస్తే తెలంగాణ ప్రధాన అంశాలు. ఏమైనా కూడా తెలంగాణలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా చోటు చేసుకుంటూనే మారుతున్నాయి కూడా. చూడాలి తెలంగాణ ఎలాంటి రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి అనేది.